కాకినాడ జిల్లాలో ఘనంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు నిర్వహించారు. వేడుకలకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ సత్యసాయిబాబాను ఆదర్శంగా చేసుకుని సమాజంలో ప్రతి వ్యక్తి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ఆయన అనేక మందికి ప్రేరణగా నిలిచారని అన్నారు. సాయిబాబా వారి జయంతి సందర్భంగా చేసినటువంటి పెద్దలందరికీ సాయడం. ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా తన యొక్క కొద్ది సందేశాన్ని ఇవ్వాల్సిందిగా అశోక్ కుమార్ గారు సత్యసాయి మండలి వారి యొక్క సభ్యులైన అశోక్ కుమార్ గారిని కోరుతున్నాను. కన్వీనర్ సాయి పరమాత్ముడు ఎటువంటి లక్షణాలు కలవాడు అంటే అపార కారుణ్య, సౌశీల్య, సౌలభ్య, మాధుర్య, ఔదార్య, కళ్యాణ, వాత్సల్యాది గుణాలు కలవాడు. సర్వానికి స్వామి, సర్వ జగత్తుకు కారకుడు, సత్య సంకల్పుడు, సర్వజ్ఞుడు. జనరల్లీ కలెక్టరేట్లో మనం ఇంత రిలీజియస్ ఈవెంట్స్ పెట్టాం కానీ బట్ దిస్ ఇస్ నాట్ రిలీజియన్, దిస్ ఇస్ మోర్ అబౌట్ హ్యుమానిటీ అండ్ లవ్ ఫర్ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇవాళ ఒక కొత్త వాతావరణంలో కనపడుతుంది మా కలెక్టరేట్ మాకే. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. అండ్ మై మదర్ ఆల్సో స్టడీడ్ ఇన్ సేమ్ సత్యసాయి కాలేజ్ మ్యామ్. సో ఒక విధంగా మేమందరం ఇక్కడ ఇలా ఉండాలంటే ఆయన ఆశీస్సులు అక్కడ నుంచి వచ్చాయని అనుకుంటాను నేనైతే. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఇయర్ ఇలాగే యాజ్ అ స్టేట్ ఫెస్టివల్ చేస్తాం. అండ్ ఫస్ట్ టైం కాబట్టి మేబీ ఇంకొంచెం ఆర్గనైజింగ్ సరిగా చేసి ఉండాల్సిందేమో. నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్దగా ఇంకొంచెం ప్రశాంతంగా చేస్తామని తెలియజేస్తూ ఇచ్చేసిన వాళ్ళందరికీ అండ్ ఎస్పెషల్లీ చాలా అంటే ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ దెన్ కొంచెం ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరామ్. ఏడు కొండల వాడు ఎదురుగా నిలబడి కరుణతో భక్తులను కాచుచుండు. భద్రాద్రి రాముడు బాగుగా కూర్చొని సుందర రూపుడై చూచుచుండు. శ్రీరంగ నాయకుడు దీటుగా పడుకొని శరణన్న వారిని చేరుచుండు. మా సాయి దేవుడు మన మధ్య తిరుగుతూ ప్రేమామృతమునంత పంచుచుండు. నిలబడ్డ దేవుడు నిమిషమే టైం ఇచ్చు. కూర్చున్న రాముడు కొంతసేపే ఉంచు. పడుకున్నవాడు అప్పుడే పంపివేయు. తిరుగాడు దేవుడే దిక్కు నాకు. భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య శ్రీ చరణారవిందములకు హృదయపూర్వక ప్రణామములు అర్పిస్తూ మరి ఈరోజు మన సాయిబాబా గారి జయంతి ఉత్సవం జరుపుకునే సందర్భంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి క్లిక్ చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మన సాయిబాబా భక్త మండలి
అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 2 రోజులుగా పుట్టపర్తిలో కార్యక్రమం జరగడం, అక్కడికి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, పెద్దలందరూ కూడా రావడం, వారి జయంతి ఉత్సవంలో పాల్గొనడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం టీవీలో, పేపర్లన్నీ కూడా. చాలామందికి అక్కడికి వెళ్ళి పాల్గొనాలని ఉంటుంది కానీ వెళ్ళలేని వారు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ పరంగా కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం ఈరోజు మీ తరపున, నా తరపున కూడా భక్తులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ శ్యామల గారు చాలా విషయాలు చెప్పారు, మాకు తెలియని విషయాలు కూడా. ఇది అందరికీ తెలియాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా. ఎందుకు తెలియాలంటే ఈ సమాజంలో చాలామంది మనం జన్మిస్తుంటాం, మరణిస్తుంటాం, కానీ కొంతమంది గుర్తుండిపోతూ ఉంటారు ఈ సమాజంలో. మనం చూస్తున్నాం, గాంధీ గారి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాం, భావితరాలకు చెప్తూ ఉంటాం, మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తారని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటాం, రాజ్యాంగాన్ని పొందుపరిచారు, ఆయన మర్చిపోకూడదని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలా కొంతమందినే ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అదే పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేశారని ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటాం. ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేస్తుంటాం. ఒక సేవ చేసే వ్యక్తి, సామాజికవేత్త ఈరోజు ప్రభుత్వ పరంగా కార్యక్రమం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పుట్టపర్తి సాయిబాబా గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఆయన గురించి చాలా విషయాలు తెలుసు, కానీ ఈరోజు మనందరూ కూడా ఏదో సందర్భంలో, ఏదో ఒక సమావేశంలో ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొంతమంది సందేశాలు ఇస్తారు, కానీ గుర్తుపెట్టుకోవచ్చు, మర్చిపోవచ్చు. ఎంత సందేశం ఇచ్చినా సమాజంలో అందరూ బాగుండాలంటే సేవా కార్యక్రమాలు చేస్తేనే అందరూ బాగుంటారు. ఎలా బాగుంటారంటే ప్రభుత్వ పరంగా కొన్ని చేయగలుగుతాం, మనం కొన్ని చేయలేము. అలాంటిది ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పుట్టపర్తి సాయిబాబా గారు కూడా సందర్భంగా గొప్ప కార్యక్రమాలు చేశారు ఆయన. ఈరోజు ప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ, సందేశం ఇస్తూ, ప్రజలకి తాగునీరు అందించడంలో కానీ, వైద్య సేవలు అందించడంలో కానీ ఈరోజు ప్రపంచం మొత్తం పేరున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే, ప్రపంచంలో మొత్తం భక్తులు మన్నన పొందిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రజల మన్నన పొందిన వ్యక్తి పుట్టపర్తి సాయిబాబా గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారి కార్యక్రమంలో కూడా నేను మిస్ అవుతానేమో అనుకున్నాను. కలెక్టర్ గారు ఫోన్ చేసి మరీ రావాలని చెప్పడం, అలాగే వచ్చినందుకు కూడా నాకు అలా మిమ్మల్ని అందరికీ కలిసి ఒక కార్యక్రమం పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను.